వీళ్ళతో పాటు ఆయన కూడా వామిటింగ్ చేసుకున్నది, హాస్పిటల్ తీసుకొచ్చేది. ఆ పొద్దుగాల తెరవగానే 5 గంటలకు మెసేజ్ వస్తే నేను వచ్చేసినాను. వచ్చి మా పాపను కలిస్తే సేవని లేదు పిల్లలతో అందరూ చూసినాం, అందరు బాగానే ఉన్నారు. పిల్లలు నాకు బాగానే ఉన్నారు. పిల్లలు పెరుగు వల్ల ఒక కోడి పకోడి అన్నం అని అన్న దానివల్ల మేము ఇంతవరకు మేరాంగిట్లో మాట్లాడలేదు. మాకు పిల్లలతో పోతే సమాచారం అంది. ఫుడ్ బాగుందన్నారా? ఫుడ్ బాగానే ఉంది, తిన్నారంట. వాళ్ళకు వామిటింగ్ అయ్యి కడుపు వచ్చి వామిటింగ్ చేసుకున్నారు. మా పిల్లలకి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు నా పేరు లలిత. నేను ఎందుకు ఉయ్యాలవాడ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. నిన్న నైట్ అంటే నిన్న ఆఫ్టర్నూన్ కొంచెం అంటే సరిగా తోడుకొని పెరుగు తినడం వల్ల పిల్లలకు ఇండైజెషన్ అయ్యింది. దానివల్ల కొంతమందికి వామిటింగ్స్ అయ్యి మిగతా వాళ్ళు కొంచెం స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు. వాళ్ళందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము సార్. నిన్న 9:30కి తీసుకొచ్చాము. నైట్ అంతా మేము మా స్టాఫ్ ఇక్కడే ఉన్నాము. 12 వరకు పిల్లలందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. తర్వాత అబ్జర్వేషన్లో ఉంచాము. అందరు శాంపిల్స్ కూడా తీసుకున్నారు. సో త్వరలో రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి మేము డిశ్చార్జింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటిది అంటే ఇండైజెషన్ వల్ల జరిగింది కాబట్టి ఇక్కడ అంటే కుకింగ్ దగ్గర అయిన ప్రాబ్లం కాదు. కాబట్టి పిల్లలందరూ కూడా చాలా బాగున్నారు, అంటే అందరూ హెల్తీగా ఉన్నారు. త్వరలో డిశ్చార్జ్ కాబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నేను డాక్టర్ పూర్ణిమ, ఇక్కడ డ్యూటీ డాక్టర్ అండి. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్. నిన్న నైట్ పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్టల్ నుండి ఉయ్యాలవాడ. మెయిన్గా స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అని వచ్చారండి. కానీ అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నారు. 64 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు క్రిటికల్గా ఎవరూ లేరు. అందరు వైటల్ స్టేబుల్గానే ఉన్నాయి. అందరు అబ్జర్వేషన్లోనే ఉన్నారు. సుపీరియర్స్ కానీ అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటున్నారు. సర్వల్ రౌండ్స్ కూడా వేసాము. అందరి కండిషన్ అయితే స్టేబుల్గానే ఏదైనా వాటర్ కానీ ఫుడ్ కానీ ఇన్ఫెక్షన్ అంటే ఇంకా రిపోర్ట్స్ అన్నీ ఏవి రాలేదు. క్లినికల్ బేసిస్ మీద ఇన్ఫెక్షన్ అయితే అయ్యిండొచ్చు. రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడు వస్తాయి. 64 64